లక్ష్మీదేవి మహత్యం భక్తిఫలం. లక్ష్మీదేవి తన భక్తులపై చూపించే మహత్యాన్ని, నిస్వార్థ భక్తి యొక్క గొప్పతనాన్ని వివరించే ఒక కథ ఈ వీడియోలో చూద్దాం. వసంతరావు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా ఒక చిన్న గుడిసె, భార్య, 2 పిల్లలు. అతను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఏ కష్టమున్నా లేకున్నా నిర్మలమైన భక్తితో లక్ష్మీదేవిని పూజించేవాడు. అతని పూజలో సంపద కోరిక ఉండేది కాదు. కేవలం దేవీపై అచంచలమైన విశ్వాసం మాత్రమే ఉండేది. అతని భార్య ఒకరోజు, "మీరు ఇంత భక్తితో పూజిస్తున్నారు కదా, ఒక్కరోజైనా మన దారిద్ర్యం తీర్చమని ఆ తల్లిని కోరలేరా?" అని అడిగింది. వసంతరావు నవ్వి, "లక్ష్మీదేవి దాత. ఆమెకు ఏది ఇవ్వాలో ఎప్పుడివ్వాలో బాగా తెలుసు. మనం కోరికలు పెడితే మన భక్తి వ్యాపారమవుతుంది. నిస్వార్థ భక్తి మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది" అని బదిలిచ్చాడు. లక్ష్మీదేవి లీల. వసంతరావు నిస్వార్థ భక్తిని పరీక్షించాలనుకుంది లక్ష్మీదేవి. ఒక శుక్రవారం రోజున వసంతరావు సాయంత్రం పూజ చేస్తుండగా ఒక వృద్ధురాలు వారి గుడిసె దగ్గరకు వచ్చి, "నాయనా, నాకు ఆకలిగా ఉంది. రాత్రికి ఆశ్రయమిస్తావా?" అని అడిగింది. వసంతరావు భార్య వంట చేసింది. కాని ఆ రాత్రి వారికి సరిపడా ఒక్క రొట్టె మాత్రమే మిగిలింది. వసంతరావు తన భార్యతో, "ఆమె అతిథి, మన తల్లి. ఆ ఒక్క రొట్టె ఆ వృద్ధురాలికే ఇద్దాం" అన్నాడు. వారు రాత్రంతా పస్తులుండి ఆ వృద్ధురాలికి భోజనం పెట్టి తమ పాత దుప్పట్ని ఆమెకిచ్చి నేలపై పడుకున్నారు. భక్తికి బహుమానం. తెల్లవారుజామున వసంతరావు నిద్రలేచే సమయానికి ఆ వృద్ధురాలు అదృశ్యమైంది. ఆమె వెళ్ళిపోయిన చోట కేవలం తులసి ఆకులతో నిండిన ఒక చిన్న వెండి పాత్ర కనిపించింది. వసంతరావు ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి అనుమానం వచ్చి తన భార్యను లేపి ఆ వృద్ధురాలి గురించి అడిగాడు. "ఆ తల్లి నన్ను తెల్లవారుజామునే నిన్ను నిద్రలేపవద్దని చెప్పి ఒక మాట చెప్పింది" అంది భార్య. భార్య: అమ్మవారు నిస్వార్థ భక్తికి ఆనందపడింది. ఎవరైతే ఆకలితో ఉన్న అతిథిని తమకంటే ముఖ్యంగా చూసుకుంటారో వారిని దారిద్ర్యం ఎప్పుడూ తాకదు. ఈ పాత్రలో ఉన్న తులసి ఆకులను చూడు, అవి నీ ఇంటి సంపదకు చిహ్నం అని చెప్పింది. వసంతరావు భార్యాభర్తలు ఆ పాత్రను చూశారు. అది కేవలం వెండి పాత్ర కాదు, ఆ వృద్ధురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి అని వారికి అర్థమైంది. ఆ రోజునుండి వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యంతో పాటు నిత్య సంతోషం లభించాయి. సందేశం: లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు. ఆమె నిస్వార్థ భక్తి, దయ మరియు అతిథి మర్యాద వంటి గుణాలను చూసి సంతోషిస్తుంది. నిజమైన భక్తికి మన కష్ట సమయాలలో కూడా ఎదుటివారికి సహాయం చెయ్యాలనే మంచి మనసుకు దేవి తప్పక అనుగ్రహాన్ని అందిస్తుంది. జయ మహాలక్ష్మి. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.